ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఉన్న 30 మంది జకర్యాల గురించి ధ్యానించుకుందాం. మొదటగా సౌలు రాజు పెనతండ్రి, యాజకుల్లో ఒకడైన మెషలేమియా కుమారుడు, లేవీయులలో ఒక సంగీత నాయకుడు, దావీదు కాలంలో ఉన్న ఒక యాజకుడు, కహతీయుల్లో ఉన్న ఒక లేవీయుడు, మెరారీయుల్లో ఉన్న ఒక లేవీయుడు, మనిషి గోత్రికుడైన యుద్ధం అనువాడు తండ్రి. రాజు యెహోషాపాతు కాలంలో ఉన్న యూదుల ప్రధానులలో ఒకడు, ఆసాపు కుమారులలో ఒకడు. రాజైన యెహోషాపాతు ఒక కొడుకు, యాజకుడైన యెహోయాదా కుమారుడు. రాజైన ఉజ్జియా కాలంలో ఉన్న ఒక ప్రవక్త, యరొబాము కుమారుడు, యెషయా కాలంలో మంచి పేరు పొందిన వారిలో ఒకడు, రాజైన హిజ్కియా తాత. రాజైన హిజ్కియా కాలంలో ఉన్న ఒక లేవీయుడు, రూబీనులో ఉన్న ఒక ప్రధాని, కహతీయుల్లో ఉన్న ఒక లేవీయుడు, రాజైన యెషయా కాలంలో ఉన్న విచారణకర్తల్లో ఒకడు, జకర్యా గ్రంథకర్త. ఎజ్రాతు యెరూషలేముకు వచ్చిన పరోషు వంశపు పెద్ద, ఎజ్రాతు యెరూషలేముకు వచ్చిన బెబై కుమారుడు, ఎజ్రాతో ఆలోచన చేసినవాడు, ఎజ్రా గద్దింపు విని అన్యస్త్రీలను విడిచిపెట్టిన వారిలో ఒకడు. నెహెమ్యా కాలంలో యెరూషలేములో నివసించి పెరెషు వంశస్థుడు. నెహెమ్యా కాలంలో యెరూషలేములో నివసించి షిలోని వంశస్థుడు. యాజకుల్లో ఒకడైన పషూరు కుమారుడు, ఆసాపు తెగవారిలో ఉన్న లేవీయులలో ఒకడు. నెహెమ్యా కాలంలో ఉన్న యాజకుల్లో ఒకడు, బాప్తిసమిచ్చి యోహాను తండ్రి. ఆమేన్.